బాలకాండంలో మొదటి కథ. వాల్మీకి మహర్షి మరియు బోయవాడు ఇంకా క్రౌంచ పక్షుల కథ. ఒకప్పుడు తపస్సు మరియు జ్ఞానంతో ప్రసిద్ధి చెందిన వాల్మీకి మహర్షి తన శిష్యుడు భరద్వాజుడితో కలిసి తమసానది నీరంలో నివసించేవాడు. ఆ చుట్టూ పచ్చని చెట్లు, పక్షుల గానాలు, చల్లని గాలి, ప్రకృతి అంతా ఒక పల్లె పాటలా కనిపించేది. ఒక ఉదయం మహర్షి స్నానం చేయడానికి భరద్వాజుని పిలిచాడు. వాల్మీకి మహర్షి భరద్వాజుని ఇలా పిలిచాడు: భరద్వాజ, ఈరోజు ఆ నదీ తీరానికి వెళ్దాం. ఆ గాలి, ఆ నిశ్శబ్దం మనం తపస్సుకు శుభప్రదం. భరద్వాజుడు ఇలా అన్నాడు: అవును గురుదేవా, ఆ తమసానది తీరం ఎంత పవిత్రమో. ఇద్దరు నది వైపు నడుస్తూ వెళ్ళారు. సమీపంలోని చెట్ల నుండి మధురమైన గాత్రాధ్వనాలు వినిపించాయి. గాత్రాధ్వనాలు అంటే గానాలు. వాల్మీకి ముక్తంగా, విన్నావా భరద్వాజ, ఎంత మధురమైన స్వరం, ఎవరో ప్రేమలో మునిగి పాడుతున్నట్లున్నారు. ఇద్దరు కలిసి చూశారు. ఒక కౌంచ పక్షుల జంట చెట్టు కొమ్మపై ప్రేమగా ఆడుకుంటుంది. ఆ మగపక్షి, ఆడపక్షి ఒకరినొకరు చూసుకుంటూ మృదువుగా గానమాడుతున్నారు. వాల్మీకి మహర్షి చిరునవ్వుతో ఇలా అన్నాడు: చూడు భరద్వాజ, ఈ ప్రకృతి ఎంత సుందరంగా ప్రేమను వ్యాఖ్యం చేస్తుందో. అప్పుడే ఆ చెట్ల మధ్య ఒక బోయవాడు అంటే వేటగాడు, విల్లు పట్టుకొని ఆ మగపక్షిపైకి బాణాన్ని విడిచాడు. ఠంగ్ అని శబ్దం వచ్చింది. బాణం పక్షిని తాకింది. ఆ మగపక్షి కేకలు వేస్తూ నేలపై పడిపోయింది. ఆ ఆడపక్షి చిలకరిస్తూ, విలపిస్తూ, ఆకాశంలో తిరుగుతూ చీ 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 అని ఏడుస్తూ ఉంది. వాల్మీకి మహర్షి దుఃఖంతో గుండె పట్టుకున్నాడు. తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.